శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని వివరించే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. తెలుగు భాష ఔన్నత్యం. తెలుగు భాషలోని తీయదనం, అమ్మ మాటలోని కమ్మదనం, ఈ రెండింటినీ కలబోసినదే మన ఈ తెలుగుతనం. ప్రపంచం నలుమూలలా విస్తరించింది మన తెలుగు జాతి. అందుకే మన తెలుగు భాషకి వచ్చింది అంతటి ఖ్యాతి. భాషకి భావం ముఖ్యం. తెలుగు భాషలో ఉంది ఆ సౌఖ్యం. తెలుగు భాష మహోన్నతమైనది, భాషలన్నింటిలో ఉత్తమమైనది, పసందైనది, పదునైనది. అందుకే నేను అంటాను, తెలుగు భాషను ప్రేమించు, తెలుగులోనే భాషించు, తెలుగువాడిగా జీవించు. తెలుగు మన జాతికి వెలుగు. తెలుగులో చదువుదాం, తెలుగులోనే ఎదుగుదాం, తెలుగులో జీవిద్దాం, తెలుగు భాషని ప్రేమిద్దాం. తెలుగువాడిగా పుట్టినందుకు గర్విద్దాం. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని పెంపొందిద్దాం. సంస్కృతంలోని తీయదనం, తమిళంలోని అమృతత్వము, కన్నడంలోని సుమధుర పరిమళం కలిసిన, కలగలిపిన కమ్మనైన భాష మన తెలుగు భాష. మన భారతదేశంలోని అతి ప్రాచీన భాషల్లో తెలుగు భాష ఒకటి. మన భారత ప్రభుత్వం ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన సంస్కృతం, తెలుగుతో పాటు తమిళం, కన్నడం భాషలకి 2008వ సంవత్సరంలో ప్రాచీన భాషా హోదాని, గౌరవాన్ని కలిగించింది. మన ఆంధ్రప్రదేశ్ కాకుండా తర్వాత తెలుగు వాళ్ళు ఎక్కువగా యానాం, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాలలో ఎక్కువగా మన తెలుగు వాళ్ళు, తెలుగు మాట్లాడేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. తెలుగు మాతృభాషగా కలిగి ఉన్నవారు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. తెలుగు వాళ్ళు ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్ళినా కనిపిస్తారు అని అనడంలో అతిశయోక్తి లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో హిందీ భాష తరువాత ఎక్కువగా మాట్లాడే మన తెలుగు భాష భారతదేశపు భాషలలో 3వ స్థానంలో ఉంది. మరియు ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో ఉంది. సంస్కృతము నుండి ఉద్భవించిన భాషలలో ద్రావిడ భాష ఒకటి. తెలుగు ద్రావిడ భాష యొక్క మూలం. ద్రావిడ భాష వర్గంలో తెలుగుతో పాటుగా తమిళం, కన్నడం, మలయాళం, గోండి మొదలైన 85 భాషలుండగా అత్యధికంగా మాట్లాడుతున్న ద్రావిడ భాష తెలుగు ఒక్కటే. తెలుగు భాష సంస్కృతం నుండి పుట్టిందని
తెలుగుకు మాతృక సంస్కృతమేనని జనబాహుళ్యంలో బలమైన అపోహ అనేది ఉంది. తెలుగు అనే పదం ఎలా ఏర్పడింది అనే విషయంపై మనకు విభిన్న వాదనలు వినిపిస్తూ ఉంటాయి. ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం క్షేత్రాల మధ్యనున్న ప్రాంతాన్ని త్రిలింగ ప్రాంతమని పిలిచేవారు. ఈ త్రిలింగ పదం నుండే తెలింగ, తెలుగు, తెలుగు అనే పదాలు క్రమంగా వచ్చాయని ఒక వాదన అయితే ఉంది. కాబట్టి తెలుగువారు కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతాలలో నివసించేవారని చెప్పవచ్చు. భాషా శాస్త్రవేత్తల అంచనా మేరకు తెలుగు భాష కనీసం 2400 సంవత్సరాల పూర్వం మూల ద్రావిడ భాష నుంచి వేరుపడి ప్రత్యేక భాషగా అవతరించింది. క్రీస్తు పూర్వం మొదటి శకంలో శాతవాహన రాజుల పరిపాలనలో రచించిన గాథా సప్తశతి అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్మ సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదటగా కనిపించాయి. తెలుగు పదాలు లిఖిత రూపంలో దొరికిన ఆనవాళ్లలో ఇదే ప్రాచీనమైనది. తెలుగులో స్పష్టమైన మొట్టమొదటి శిలాశాసనం క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందింది. తెలుగు భాష చరిత్ర క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి గ్రంథస్థం చేయబడింది. నన్నయ్య కాలంలో సంస్కృత సాహిత్యం విరివిగా తెలుగులోకి అనువాదం అయినప్పుడు ఈ సంస్కృత మహాప్రాణ శబ్దాలను తెలుగులో రాయడం కోసం ప్రత్యేకంగా తెలుగు లిపిలో అక్షరాలని రూపొందించాడు. జిల్లాలను బట్టి వేరువేరు మాండలికాలు ఉన్నప్పటికీ తెలుగులో ప్రధానమైన మాండలిక భాషలు 4 ఉన్నాయి. అవి రాయలసీమ భాష, తెలంగాణ భాష, తీరాంధ్ర, కోస్తాంధ్ర భాష, కళింగాంధ్ర, ఉత్తరాంధ్ర భాషగా విభజించారు. ఆధునిక యుగంలో గురజాడ అప్పారావు, వాడుక భాష ఉద్యమ నేత గిడుగు రామ్మూర్తి, శ్రీశ్రీ, చలం, ఆరుద్ర, నండూరి రామ్మోహన్ రావు ఇంకా ఎందరో మహానుభావులు వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగు యొక్క సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. అందుకే తెలుగు భాషనే మాట్లాడదాం, తెలుగు భాషని గౌరవిద్దాం, తెలుగువాడినై పుట్టినందుకు గర్విద్దాం. స్వస్తి, శుభమస్తు.